పార్టీలు అంటే పిల్లల్ని రెడీ చేయడం, మనం రెడీ అవ్వడం, మంచి మంచి వంటలు చేయడమే కాదండి, పార్టీ ప్లేస్ కూడా అందంగా ఉండాలి. అందుకే ఒక మంచి థీమ్ తీసుకొని అలంకరించామనుకోండి, కళ్ళకి ఇంపుగా ఉంటుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మరి ఈ రోజు పిల్లల పార్టీ కోసం మనం చేస్తున్నాం కోకోనట్ ఫ్రెంచ్ టోస్ట్. మరి ముందుగా ఏం చేయాలి అంటే, ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒక గుడ్డు పగలగొట్టుకుందాం. పగలగొట్టుకున్న గుడ్డుని ఒకసారి ఇలా గిల కొట్టాలి. సో ఒకసారి గుడ్డుని ఇలా కొంచెం గిల కొట్టుకున్న తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ వేస్తే ఎగ్ స్మెల్ తెలియకుండా ఉంటుంది, ఇంకా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో వెనిలా ఎసెన్స్ కూడా వేసేసిన తర్వాత ఇందులో పాలు, పాలు కూడా వేసేసి ఒకసారి స్పూన్ తీసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఫుల్ బౌల్ కాకుండా కొంచెం తక్కువ చక్కెర, చక్కెర చక్కగా మొత్తం కరిగిపోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇందులో జాజికాయని కొంచెం గీరి వేసుకోవాలి. జాజికాయ వేయగానే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎప్పుడు కూడా జాజికాయ మనం స్వీట్ చేసుకున్నా వేసుకోవచ్చు, అలాగే స్పైసెస్ కర్రీ ఏమైనా చేసుకున్నా కూడా మనం జాజికాయ వాడచ్చు. చాలా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంచెమే ఇలా లైట్గా గీరి వేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసి ఎక్కువగా పౌడర్ లాగా మటుకి వేసుకుంటే అసలు ఏది కూడా తినలేము. సో జాజికాయ కూడా ఇందులో వేసేసాం కదా, బాగా కలిపేసాం. ఇప్పుడు మనం ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీగా ఉంది. మనం రెగ్యులర్గా చేసినట్టు ఉట్టి ఫ్రెంచ్ టోస్ట్ చేయట్లేదండి. ఈరోజు మనం చేస్తున్నాం కోకోనట్ ఫ్రెంచ్ టోస్ట్. అయితే దానికి గనాష్ చేసుకోవాలి. గనాష్ చేసుకోవడానికి మనకు కావాలి ఫ్రెష్ క్రీమ్, అలాగే డార్క్ చాక్లెట్. అయితే ముందు డార్క్ చాక్లెట్ని మనం కట్ చేసుకుందాం. డార్క్ చాక్లెట్ని మనం ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాక్లెట్ని కట్ చేసుకున్నాం కదా. మనకి డార్క్ చాక్లెట్ ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి దొరుకుతుంది. ఇప్పుడు గనాష్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్యాన్ చాలా వేడిగా ఉండకూడదు. అందుకని మరీ పెద్ద పొయ్యి మీద కాకుండా కొంచెం చిన్న స్టవ్ మీద మనం పెట్టుకున్నాం. ఎందుకంటే మనం క్రీమ్ని కుక్ చేయాలి. జనరల్గా మనం క్రీమ్ని కూరలో వేసుకున్నా లేదా ఏదైనా ఐటెంలో వేసుకున్నా చివర్లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తాం. ఎందుకంటే క్రీమ్ని మనం కుక్ చేయం. కానీ గనాష్ చేసేటప్పుడు మటుకి మనం క్రీమ్ని కుక్ చేస్తాం. కానీ ఎక్కువ మంటలో కుక్ చేయకూడదు. కొంచెం లైట్గా వేడి ఉన్న ప్యాన్లో కుక్ చేయాలి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ క్రీమ్ తీసుకొని ప్యాన్లో వేసుకున్నాం. గనాష్కి ఇంకా డైరెక్ట్గా చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకొని చేసుకోవచ్చు కదా. ఎందుకు గనాష్ చేసుకోవాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది. చాక్లెట్ని మెల్ట్ చేసిన తర్వాత మనం క్రీమ్ చేసినా సరే ఏదైనా ఐటమ్ మీద వేసినప్పుడు చాక్లెట్ మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అదే గనాష్ చేసి కనుక మనం కేక్ పైన అయినా సరే లేదా ఏదైనా ఐటమ్ మీద వేసినా సరే కొంచెం జ్యూసీగా ఉంటుంది. కట్ చేసినా తిన్నా కూడా మనకి ఆ జ్యూసీ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మనం గనాష్ చేసుకోవాలి. చూడండి, లైట్గా క్రీమ్ కుక్ అయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని ఇందులో వేసుకోవాలి. క్రీమ్ని ఎక్కువసేపు కుక్ చేయకూడదు. చాలా బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, క్రీమ్ని ఎక్కువసేపు కుక్ చేస్తే బర్న్ అయిపోతుంది, ఇంకా స్మెల్ కూడా మొత్తం తేడా అయిపోతుంది. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో లేకపోతే కనుక ఏం పర్వాలేదు, మన పాల మీగడ ఉంటుంది కదా, ఇంట్లో పాల మీగడ, దాన్ని మిక్సీలో వేసేసుకుంటే ఇలాగే ఫ్రెష్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. చాక్లెట్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి మీద నుండి తీసేసి ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి, చక్కగా కరిగిపోయింది కదా. ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టేస్తే చాక్లెట్ బర్న్ అయిపోతుంది. చాక్లెట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా టేస్ట్ కూడా అస్సలు బాగుండదు.
సో లైట్గా వేడి తగిలినట్టుగా మనం వేడి చేయాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా గనాష్. సో ఇక్కడ గనాష్ రెడీ అయిపోయింది. అలాగే మన బ్యాటర్ కోకోనట్ ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవడానికి మన బ్యాటర్ కూడా రెడీగా ఉంది. ఇక్కడ మన బ్యాటర్ రెడీగా ఉంది, అలాగే గనాష్ కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనకు కావాలి బ్రెడ్. నేను ఈరోజు బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి ఇలా 4 పీసెస్ చేసుకోవాలి. పార్టీలో మనం చేసేటప్పుడు ఏదైనా సరే కొంచెం చిన్న సైజులో చేస్తేనే పిల్లలు హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందని మనం చాలాసార్లు అనుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇలా డైమండ్ లాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గనాష్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో మనం వెన్న, ఫ్రెంచ్ టోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం టోస్ట్ చేసుకునేటప్పుడు బటర్ వాడతాం కదా. ఇప్పుడు కూడా మనం బటరే వేసుకుందాం. సో ఇప్పుడు బ్రెడ్లని ఈ బ్యాటర్లో డిప్ చేయాలి. సో ఒకసారి బ్రెడ్ని బ్యాటర్లో వేసిన తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ బ్రెడ్ లోపల వరకు వెళ్ళాలి. చక్కగా పీల్చుకుంటేనే అప్పుడు టోస్ట్ బాగుంటుంది. ఇలా జస్ట్ డిప్ చేసి మనం వేసేసాం అనుకోండి, ఇందులో ఉన్న ఎగ్, పాలు, షుగర్ అన్ని లోపలికి వెళ్ళవు. కాబట్టి ఒకటి వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ మనం ఇలా డిప్ చేసి ఉంచితే కనుక మంచిగా బ్యాటర్ అంతా బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు బటర్ ఆల్రెడీ కడగడం స్టార్ట్ అయింది కదా. అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ టోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ మంటలో పెట్టి తొందరగా కుక్ చేసుకోకూడదు. చాలా స్లోగా చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఇంకా మంచిగా పైన బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డిప్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలా ప్యాన్లో వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో వేసుకున్నాం కదా, ఇంకా ఒక 4 మళ్ళీ ఇందులో వేసి పెడితే చక్కగా నానిపోతాయి. సో మనము బ్రెడ్ని ప్యాన్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఈ బ్రెడ్ పైన పెట్టాలి. పచ్చి కొబ్బరి తురుము, చిన్న చిన్న పీసెస్ కూడా కాదు, కొబ్బరి తురుము చేసుకోవాలి. సో ఇదంతా మనం కోకోనట్ ఇలా పైన పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనం 1 నిమిషం అయినా సరే 1 మినిట్ వరకు మనం కుక్ చేసుకోవాలి. అది కూడా మెల్లిగా, ఎందుకంటే ఎక్కువ మంటలో పెట్టేసామనుకోండి, మనం ఎగ్ వేసాం కాబట్టి తొందరగా బర్న్ అయిపోతుంది, తొందరగా మాడిపోతుంది. కాబట్టి చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఇంకా ఇందులో షుగర్ కూడా ఉంటుంది. కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కింద కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం బ్యాటర్ తీసుకొని ఈ కోకోనట్ పైన వేసుకోవాలి. ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు కోకోనట్ కిందకి జారిపోకుండా ఉంటుంది. కోకోనట్ పడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. వావ్, చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా కలర్ రావాలి. ఇలా 2 వైపులా చక్కగా కలర్ వచ్చిందంటే మన కోకోనట్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు వీటిని మనం తీసి ప్లేట్లో పెట్టుకుందాం. కోకోనట్ కూడా చక్కగా కుక్ అయిపోయింది కదా. కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఫ్రెంచ్ టోస్ట్ ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా మనం పైన కోకోనట్ వేసాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా. సో ఇందులో కోకోనట్ ఉండకుండా ఈ ప్యాన్లో మొత్తం తీసేయాలి, లేదంటే తొందరగా ఇంకా బర్న్ అయిపోతుంది. కాబట్టి తీసేసి ఇంత వేడిగా ఉన్న ప్యాన్లో మనం సెకండ్ బాయ్ వేయకుండా కొంచెం ప్యాన్ చల్లగా అవ్వాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని
ఇప్పుడు మనం ఇందులో బటర్ వేద్దాం. అయితే ప్యాన్ మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, కొంచెం చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ప్యాన్ కొంచెం చల్లగా అయింది కదా, బటర్ ఇందులో వేసేసి మిగిలినవి కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ కార్నర్స్ ఇలా అనేస్తే చక్కగా బ్రెడ్కి పట్టుకుంటుంది. సో ఇప్పుడు మనం కోకోనట్ని పైన పెట్టుకోవాలి. సో కోకోనట్ పైన పెట్టుకున్న తర్వాత ఇందాకట్లాగానే మళ్ళీ కొంచెం పైన బ్యాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు వీటిని మనం రివర్స్ చేసుకుందాం. కోకోనట్ కింద పడకుండా కాస్త జాగ్రత్తగా ఇలా రివర్స్లో వేసుకోవాలి. సో ఇప్పుడు మిగిలిన బ్రెడ్లని పక్కన పెట్టేసి మనం టోస్ట్ చేసుకున్నాం కదా, వీటిని ఇలా అన్ని చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కుక్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు ఈ మిగిలిన ఫ్రెంచ్ టోస్ట్ని కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వీటన్నిటిని ఇలా చాపింగ్ బోర్డ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన మనం అన్ని పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే చేసుకున్న గనాష్ చూడండి. గనాష్ ఎప్పుడు కూడా ఇలా మనకి ఫాలింగ్ ఉండాలి, లేకపోతే గట్టిగా అయిపోతే అది కరెక్ట్ గనాష్ కాదు. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఇప్పుడు ఓన్లీ ఒకే దానిపైన కింద సైడ్ పెట్టుకునే దానిపైనే మనం గనాష్ వేసుకోవాలి. సో చాక్లెట్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ వన్ ఉంది కదా, దాంతో మనం క్లోజ్ చేసుకోవాలి. కోకోనట్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి. సో మధ్యలో కోకోనట్, పైన చాక్లెట్. మధ్యలో చాక్లెట్ వెళ్ళాలి, పైన రెండు సైడ్ల కోకోనట్ ఉన్న తర్వాత మనం ఇలా ఫ్రెంచ్ టోస్ట్తో క్లోజ్ చేస్తే తినడానికి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా ప్లేట్ తీసుకొని దాంట్లో మనం చేసుకున్న కోకోనట్ ఫ్రెంచ్ టోస్ట్ని పెట్టేస్తే పార్టీకి స్నాక్ రెడీ అయిపోతుంది. మరి చూసారు కదా ఈరోజు పిల్లల పార్టీ కోసం మనం చేసిన కోకోనట్ ఫ్రెంచ్ టోస్ట్ ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ టైం ఇంట్లో పార్టీ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది. మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో మీ స్వప్న. అప్పటి వరకు బై బాయ్.